సరే, ఇక ఒకవైపు సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఈ వివాదాలు ఒకవైపు ఇలా ఉంటే, ఇంకోవైపు నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఇంకొక వివాదం తెరపైకి వచ్చింది. వివాదం అనే కంటే ఇది ఒక నిజంగా దుందుడుకు చర్య లాంటిదే. మిజోరాం ఎంపీ ఎవరైతే రాజ్యసభ ఎంపీ ఉన్నాడో కే.వన్లవేల్నా, ఆయన పేరు ఎగ్జాక్ట్ నాకు చెప్పలేదు, VANLALVENA, రాజ్యసభ ఎంపీ మిజోరాంకి సంబంధించి, ఆయన మయన్మార్లోని చిన్ రెబల్స్ భారత్లో కలవాలి అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం. సో నిజానికి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైనా సరే, ఒక దేశం ఇంకో దేశానికి సంబంధించిన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా దేశ పర్యటనలోకి వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా కానీ భారతదేశపు స్టాండ్ ఏంటో తెలుసుకున్న తర్వాత వెళ్ళడమే జరగాలి యాక్చువల్లీ అయితే. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. బట్ వేరస్ జయశంకర్ గారు ఒకసారి చెప్పారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళినప్పుడు మన పాలసీ ఏంటో అది చెప్పండి అని చెప్పి, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పాలసీ ఏంటో అది చెప్పండి అని చెప్పిన సందర్భాన్ని ఆయన ఉటంకించారు. బట్ వేరస్ కొంతమంది ఏంటంటే వాళ్ళ దుందుడుకు స్వభావం వలన ఇంకోటో తెలియదు కానీ, ఇప్పుడు ఈయన ఆ దేశంలోని ఒక రెబల్స్ని ఇండియాలో జాయిన్ కావాలని చెప్పడం ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే నేను ఇన్ఫార్మ్ చేశాను అనేది ఆయన తర్వాత చెప్తున్నాడు కానీ, ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా, ముందు చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఏం మాట్లాడాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మీ ఇంట్లో డీటెయిల్స్ చెప్పండి సార్ ఇది అసలు నిజానికి ఇందులో. ఇప్పుడు ఈ చిన్లాండ్ కౌన్సిల్ మయన్మార్లో, చిన్లాండ్ కౌన్సిల్ మనకంతా తెలుసు, నార్దర్న్ మయన్మార్లో అసలు చాలా మంది గ్రూప్స్, అరకాన్ గ్రూప్ ఒకటి ఉంది, చిన్లాండ్ గ్రూప్ ఉంది, ఒక 5-6 మేజర్ గ్రూప్స్ వాళ్ళ టెరిటరీలో ఆపరేట్ చేసుకుంటున్నారు. మనకు సైజ్ వైజ్ తీసుకుంటే ఒక గోవా లాంటి ప్లేస్లో ఒక 3 గోవాలు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. నార్త్ వెస్టర్న్ మయన్మార్ అంటే పాత బర్మా, నార్త్ వెస్టర్న్ మయన్మార్ అంటే ఇండియాకి బార్డర్గా ఉంటుంది. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఇండియా మయన్మార్ బార్డర్ 1600 కిలోమీటర్లు. ఆలోచించండి. అంటే మీరు సౌత్ నుంచి ఒక మ్యాప్ వేసుకుంటే మీకు ట్రివాండ్రం నుంచి అప్రాక్సిమేట్లీ నాగ్పూర్ దాకా వెళ్ళే డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఒక బార్డర్, దాంట్లో చాలా మటుకు అన్ఫెన్స్డ్ ఓపెన్ పోరస్ బార్డర్. ఎవరు కావాలంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళు కావాలంటే ఇక్కడికి వస్తారు. ఇది మొత్తం మోస్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏరియా ట్రైబల్ ఏరియాస్. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ఏమవుతుందంటే, మనం ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి, తర్వాత భారత్కి మయన్మార్కి లైన్ డ్రా చేసి బంగ్లాదేశ్కి లైన్ డ్రా చేసాం. కానీ ఇది జరిగిన టైంలో వీళ్ళు ఏం చేశారు, ఈ లైన్ డ్రా చేసేటప్పుడు లైనే డ్రా చేశారు వీళ్ళు. కానీ అటువైపు ఉన్న వాళ్ళు కూడా మీజోస్, ఈ పర్టికులర్ కేసులో ఇటువైపు ఉన్న కూడా మిజోరాం వాళ్ళు. సో మనకందరికీ తెలుసు, భారతదేశం కూడా చాలా మటుకు చాలా రోజుల తర్వాత మన మిజో నేషనల్ ఫ్రంట్ని ఒక అగ్రిమెంట్కి తీసుకొచ్చాం మనం. పద్మనాభ గారు దాంట్లో పెద్ద రోల్ ప్లే చేశారని. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈ చిన్లాండ్ కౌన్సిల్ వాళ్ళు భారతదేశం పిలిపించారు ముందు. ఫస్ట్ మన ఎంపీ గారు అక్కడికి వెళ్ళారంట, నడుచుకుంటూ వెళ్ళారంట. అది అర్థంగా నడుచుకుంటే ఎంత దూరం ఎట్లా వెళ్ళారని. దాని తర్వాత ఈయన ఈ పర్టికులర్ వాళ్ళవైనా మీరు మాట్లాడిన మనిషి ఎంపీ, ఇవాళ ఫార్మర్ మిజో నేషనల్ ఫ్రంట్, మనం ఒకసారి టెర్రరిస్ట్ అని మనం క్లాసిఫై చేసిన గ్రూప్ అనమాట, ఇప్పుడు కాదు. ఆయన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారంట. క్యాంప్ విక్టోరియా అని ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది మయన్మార్లో, అది కాకుండా చిన్లాండ్ కౌన్సిల్ ఒక వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ చిన్ నేషనల్ ఆర్మీ, ఇదే మిలిటెంట్ గ్రూప్ పేరు, ఇది చిన్ నేషనల్ ఆర్మీ. అది నార్త్ వెస్టర్న్ మయన్మార్ కంప్లీట్ కంట్రోల్ చేసి వాళ్ళే చాలా ఏరియాస్ సాగారు. నా అంచనా ప్రకారం 3 గోవాలు కాదు, 4 గోవాలను పెట్టుకోవచ్చు మీరు, ఆ సైజులో ఉంటుంది అన్నమాట. అంటే ఒక 2 పంజాబ్లు అనుకోండి. ఇది ఎప్పుడు జరిగిందంటే పవర్ వ్యాక్యూమ్ ఉంది సార్, అక్కడ ఎవరు లేరు, ఆర్మీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మయన్మార్ ఆర్మీ అస్సలు లేరు అక్కడ. ఇటువైపు మన ఇండియన్ ఆర్మీ ఉన్నారు కానీ అటువైపు మయన్మార్ ఆర్మీ కనిపించట్లేదు. సో ఇండియన్ ఆర్మీ ఎవరితో డీల్ చేస్తారు, వీళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు క్రాస్ బోర్డర్ మూవ్మెంట్ ఉంది అనుకోండి, ఒకరికి వచ్చారు పట్టుకున్నారు ఆర్మీ వాళ్ళు, ఎవరికి ఇస్తారు మీరు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, వీళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా సాగర్. సో ఈయన వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు ఇన్వైట్ చేశారంట. ఇంకొకటి ఇండియాలో జాయిన్ అయిపోండి అని, అది ఇంత ఈజీ కాదు, మనందరికీ తెలుసు. మయన్మార్ ఇట్స్ ఇండిపెండెంట్ కంట్రీ, వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాల్సి. డిప్లొమాటిక్లీ పాసిబ్లీ ఇతనికి తెలియదేమో ఇట్లా చేయకూడదు అని చెప్పేసి. ఇంకోటి వాళ్ళని ఇద్దరిని అక్కడ 2-3 గ్రూప్స్ ఉన్నాయంట, టెర్రరిస్ట్ గ్రూప్స్, మయన్మార్ ఆర్మీతో ఫైట్ చేస్తారు. వాళ్ళు ఇద్దరిని పిలిపించుకొని అగ్రిమెంట్ సైన్ చేశారంట. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. మిజోరాం చీఫ్ మినిస్టర్ సాట్, ఆయన ఏం చెప్పలేదు. చూడండి, ఆయన కొంచెం ఈ డిప్లొమాటిక్ ప్రాబ్లం తెలుసు. ఏమో నా ముందు వచ్చి ఇద్దరు కూర్చున్నారు, సైన్ చేసుకొని వెళ్ళిపోయారు, నాకేం తెలియదు అని చెప్పారు ఆయన. సో ఈ మయన్మార్ భారతదేశానికి రిలేషన్ చాలా బాగుండే మిలిటరీ. కానీ ఆన్ సాంగ్ సూచీని వాళ్ళు ఒక డిపోజ్ చేసి వచ్చిన ఆర్మీ ఇది. మయన్మార్లో ఎప్పుడు కాదు, పాకిస్తాన్ లాగానే ఎప్పుడు ఆర్మీ రూల్ ఎక్కువ నడుస్తుంది అక్కడ. డెమోక్రటిక్ గవర్నమెంట్ అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. మనకు అందరికి తెలుసు, ఆంగ్ సాన్ సూచీని ఎక్కించిన వాళ్ళు అమెరికన్ CIA. సో CIA వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు నార్త్ మయన్మార్ ఏరియాలో అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఆయుధాలు ఇస్తున్న CIA వాళ్ళు. ఇప్పుడు
ముందు చైనా వాళ్ళు ఇస్తుండే, ఇప్పుడు సిఐ వాళ్ళు ఆపరేట్ చేస్తుంది. వాళ్ళకి మిలిటరీ జంటా గవర్నమెంట్ కింద పడేయాలని ఉంది చాలు, వాళ్ళకి కావట్లేదు వాళ్ళతో. సో ఇట్లాంటి ఏరియాస్ కంపేర్ చేసుకొని ఇట్లాంటి ఏరియాస్ తీసుకున్నప్పుడు, సో చిన్లాండ్ కౌన్సిల్ ఏరియాలో కూడా మీరు చెప్పినట్లు సాయి గారు ఇది యాక్చువల్లీ జరగకూడదు. కానీ జరుగుతుంది ఏంటంటే వీళ్ళేమంటున్నారు, వాళ్ళందరూ మా చుట్టాలే, అటుపక్కన ఉంటారు, మేము కూడా మీజోస్, వాళ్ళు కూడా మీజోస్. ఇన్ఫాక్ట్ చిన్ ఏరియాలో ఇట్స్ ఆల్ మీజోస్, ఇదే పాపులేషన్. అది పాసిబ్లీ మన భారతదేశాన్ని లైన్ గీసినప్పుడు ఎవడో కూర్చొని లైన్ గీసాడు బ్రిటిష్ వాడు, అది కరెక్ట్గా చేయలేదు. అటువైపు మీ వాళ్ళు ఉంటే ఇటువైపు మీ వాళ్ళు ఉంటే మీరేం చేస్తారు, అటువైపు వెళ్తారు, ఇక్కడికి వస్తారు, మా చుట్టాలు, మా పెళ్ళి ఉంది అటువైపు అంటారు, పెళ్ళికి వెళ్తారు. సో దానికోసం వాళ్ళ దగ్గర ఒక రూల్ ఉండే సాయి గారు, మణిపూర్ వైపు 16 కిలోమీటర్లు అటువైపు వెళ్ళొచ్చు, మీరు ఇటువైపు రావచ్చు. అక్కడున్న లోకల్స్ పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఏం లేదు, బార్డర్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు మణిపూర్ ఇంత గొడవ జరిగిన తర్వాత గవర్నమెంట్ అక్కడ ఫెన్సింగ్ కడుతున్నారు. కానీ చాలా మటుకు నార్త్ ఈస్ట్లో నదులు ఉంటాయి సాయి గారు, అక్కడ మీరు కట్టలేరు, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, అక్కడ కట్టలేరు మీరు. సో మిజోరాం కూడా అంతే సంగతి అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మా వాళ్ళే అటువైపు ఉన్నారు, చిన్ వాళ్ళు మా వాళ్ళే, మమ్మల్ని వస్తే కలిసి ఏం ప్రాబ్లం ఏముంది మీకు అని అడుగుతున్నారు. సో ఇట్ ఇస్ ద వెరీ డైసీ సిచ్యువేషన్, అంత ఈజీ కాదు. రేపు మయన్మార్ ఆర్మీ కావాలంటే రేపు భారతదేశం వ్యతిరేకంగా మేము ఒక క్యాంపెయిన్ నడిపిస్తామంటే మీరేం చేస్తారు సాయి గారు? ఇన్ఫ్యాక్ట్ ఈ మిజోరాంలో 40,000 మంది చిన్ కుకీజో పీపుల్ ఉన్నారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ వాళ్ళు 40,000 మంది రిఫ్యూజీస్ మన దగ్గర ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళు ఉంచుకున్నారు మిజోరాం గవర్నమెంట్, మా వాళ్ళే కదా, మేము మా హెల్ప్ చేయాలి కదా వాళ్ళని. అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది, ఫైటింగ్ నడుస్తుంది, టెర్రరిస్ట్ గ్రూప్ కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్ కొట్టుకుంటున్నారు, బాంబులు పడుతున్నాయి, ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ నడుస్తుంది, వాళ్ళని అక్కడ ఉంచకూడదు, మేము ఇక్కడ తెచ్చుకున్నాను. కానీ ఇండియన్ గవర్నమెంట్కి ప్రాబ్లం ఏంటంటే ఒక రిబల్ గ్రూప్ని మనం సపోర్ట్ చేయకూడదు. కరెక్ట్. రేపు పాకిస్తాన్ అంటారు, నేను లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ చేస్తున్నప్పుడు మీరు టెర్రరిస్ట్ అంటారు కదా, మీరు అక్కడేం చేస్తున్నారు మయన్మార్లో అంటారు. గుడ్ పాయింట్. సో మనం యాజ్ అ గవర్నమెంట్ మనం చేయకూడదు. కానీ ఈ ఇంటర్నేషనల్ అండర్ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అనేది FMR అని ఒకటి చెప్పాము. ఇది మణిపూర్ వైపు 16 ఉంటే మిజోరాంలో 10 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్లు అట్ట వెళ్ళొచ్చు, 10 కిలోమీటర్లు రావచ్చు మీకు, వాళ్ళ మిజోరాంలో ఉన్న వాళ్ళు కానీ మయన్మార్లో ఉన్న వాళ్ళు. కానీ అది కూడా ఇప్పుడు తీసేస్తున్నారు గవర్నమెంట్. అది తీసిన తర్వాత ఇప్పుడు మీరు బార్డర్ క్రాస్ చేయలేరు. బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు, మోస్ట్లీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఫెన్సింగ్ బార్డర్ కాదు, అది ఫెన్సింగ్ చేయాల్సిందే కంపల్సరీగా. కానీ ఇదొక చాలా డైసీ సిచ్యువేషన్. మనం కూడా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వకుండా మన గవర్నమెంట్ దీన్ని బాగా డీల్ చేసుకున్నారు. మయన్మార్ గవర్నమెంట్తో కూడా మాట్లాడారంట, చెప్పారు ఇట్లా మాకు దీనికి సంబంధం లేదు, ఇది వాళ్ళ చుట్టాలు కాదు చేసుకున్నారు వాళ్ళు, కానీ మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డజంట్ ఎంకరేజ్ దిస్ అని చాలా క్లియర్గా చెప్పాలి. లేకుంటే రేపు శ్రీలంక నుంచి మన మీద ఒక రెబల్ ఆర్మీ, మయన్మార్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్ వైపు, చైనా నుంచి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వస్తే మనం ఏం చెప్పారు. అస్సాంలో ఆల్రెడీ ఉల్ఫా ఉంది మన దగ్గర, వాళ్ళు మొత్తం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేంతా చైనా వాళ్ళు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే చైనా వాళ్ళు, పరేష్ బరువా వాళ్ళ గ్రూప్. సో మనం కూడా వీ హ్యావ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మన భారతదేశంలోని. అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా అక్కడ వెళ్ళి ఎంకరేజ్ చేయకూడదు. కానీ వాళ్ళపైన చేసిన ఈ మూవ్ ఒక తప్పు, యాక్చువల్లీ చేయకూడదు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి కన్ను మూసుకుంది కొంతసేపటికి, మాకు తెలియదు ఏం జరిగింది, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ అని చాలా క్లారిటీగా చెప్పారు. నెక్స్ట్ టైం చేస్తున్న పబ్లిసిటీ ఇవ్వకుండా, ఓకే మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, సంతకాలు అంటే పెట్టుకొని, కానీ డోంట్ ఆస్క్ వన్ టెర్రరిస్ట్ గ్రూప్ టు కమ్ అండ్ జాయిన్ ఇండియా. అది బంగ్లాదేశ్ మన మీద కూడా చేయొచ్చు ఇట్లాంటి పనులన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.